సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే ఏమిటి? సైకిల్ కి పెట్టే లోన్ సార్. మీకు వచ్చింది పచ్చ కవర్లో, ఇకపై మీరు తాగకూడదు. రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్. మరి ఈ రోజు 2 పెగ్గులు వేస్తాను. ఇవాళ ఒక హాఫ్ వేయండి, వెళ్ళి సంతోషంగా పడుకోండి, రేపు లేవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాళ్ళే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది. తనదో టైపు, ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. 2 సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. 2వ అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. నీ పేరేంటి? రంగులు. నీ పేరు? చెంగులు. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఎలా చేయటం? జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించుకో, బొరపాడైపోతుంది.